నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక రియల్ ఎస్టేట్లో అంటే చాలామందికి ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవాలనో, లేకుంటే ఒక 1 acre ల్యాండో, 2 acres ల్యాండో, లేదంటే ఒక చిన్న ప్లాట్ కొనాలనో చాలా పెద్ద డ్రీమ్. అంటే చిన్న చిన్న డ్రీమ్స్ కానీ చాలామంది కల అది. కాకుంటే ఆ ల్యాండ్ కొనేటప్పుడు కానీ, లేదంటే ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ ఎట్లా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఇవన్నీ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ సబ్జెక్టు. ఎవరు కరెక్టు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ ఇస్తారా, ఇవ్వరా, కరెక్ట్ మనకు గైడ్ చేస్తారా లేదా అనేది చాలా ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. కానీ ఇదే రంగంలో దాదాపు ఒక 35 సంవత్సరాల నుంచి చాలా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సారు ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశారు, రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి ఫౌండర్ అండ్ CEO. దాంతోపాటు ట్రెడెక్స్ స్పీకర్. సారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఒక్కటి, మీరు అసలు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు, మీకు దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు మీరు? ఇది నువ్వు ఇచ్చిన 5 నిమిషాలు టైం చాలదు ప్రదీప్, నువ్వు కనీసం గంట సేపు 2 గంటలు ఇవ్వాలి. బట్ అడిగారు కాబట్టి చెప్తాను. నేను దాదాపు 31 సంవత్సరం ముందు సికింద్రాబాద్లో ఒక ఇల్లు చూడడం జరిగింది, ఇండిపెండెంట్ హౌస్. 35 years బ్యాక్, 30 years. ఆ ఇంటికి ఏ ఇంటికైనా జనరల్ ఒక రోడ్డే ఉంటుంది, మ్యాక్సిమం కార్నర్ బిట్ ఉంటే 2 roads ఉంటాయి సిటీలో ఎక్కడైనా. కానీ ఆ ఇంటికి 3 roads ఉన్నాయి. ఓకే. అందుకని ఆ ఓనరు 4 times చెప్తుంటాడు మార్కెట్ రేట్కి. అంటే 3 roads ఉన్నాయి కాబట్టి అది మెయిన్ బస్ హైవేకి 300 మీటర్లు 250 మీటర్ల దూరం. మెయిన్ రోడ్ దగ్గర, మెయిన్ రోడ్కి దగ్గర 300 మీటర్లు 250 మీటర్ వాకబుల్ డిస్టెన్స్. ఓకే. అయితే ఆ ఇల్లు ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాల సేల్కి ఉంది. ఎవరు వస్తున్నారు కానీ కొనట్టు. ఆడ అడిగింది అంటే 10,000 అడుగుతున్నాడు ఆయన. అక్కడ ఉన్న రేటు 2,400 రిజిస్ట్రేషన్ రేటు, మార్కెట్ రేట్ 5,000 ఉండేది, ఈయన 10,000 అడుగుతున్నాడు. డబల్. అందరూ వచ్చి 5,500 ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. నాకేదో నాలెడ్జ్లోకి వస్తే నేను కూడా వెళ్ళినప్పుడు ఒక బండిల్ తీసుకెళ్ళా, ఒక చెక్ బుక్ తీసుకెళ్ళా, టేబుల్ మీద పెట్టా. 2 అన్నదమ్ములు విడిపోతున్నారు, సగం అమ్మేస్తున్నట్టు సగం ఉంటుంది కామన్ వాళ్ళు. 18 ఇంచులు కూడా, 18 నుండి 20 ఇంచులు గోల్డ్ అప్పట్లో. చెక్క సున్నం, సిమెంట్ చెక్క సున్నం అని ఉంటుంది. అడిగాను, మీరు నిజంగా సీరియస్ అమ్ముదాం అనుకుంటున్నారా లేకపోతే జస్ట్ టైం పాస్ చేస్తాను డైరెక్ట్గా అడిగాను. లక్కీగా ఓనర్ నాకంటే కొద్ది ఇచ్చున్నాడు, మా ఫ్యామిలీ పరిచయం ఉందండి. అయితే అదేంటి సార్ అలా అంటున్నారు, 3 సంవత్సరాలు దుకాణం ఓపెన్ చేశారు, ఎవరు రావట్లేదు కస్టమర్ అన్న. చెప్పండి సార్ అన్నాడు. మీరు నిజంగా అమ్ముతారంటే నాకు కరెక్ట్ రేట్ చెప్పండి. మీకు లాస్ట్గా వచ్చిన రేట్ 5,500 రూపాయలు గజానికి. ఇది మీకు ఎవరు చెప్పారు సార్? నాకు ఎవరు చెప్పారు ఇంపార్టెంట్, నేను చెప్పింది కరెక్టా కాదా అని అడిగాను. నాకు అర్థమైంది, కొద్దిగా కష్టమే మాట్లాడడం అనుకున్నాడు. కరెక్టే సార్ అన్నాడు. నేను దానికంటే మీ ఇద్దరు ఆలోచించుకుని అన్నదమ్ములు మాట్లాడుకొని చెప్పండి, చెక్ బుక్ ఉంది, ఫండ్ క్యాష్ కావాలో చెక్ కావాలో తీసుకోండి, కానీ రేట్ ఆ రేట్ రాదన్న, టైం ఇవ్వండి సార్ అన్నాడు. కొద్దిగా లోన్కి వెళ్ళాడు, ఏదో గుసగుసలాడారు, ఇలా కాఫీ అయితే తెప్పించాడు. సార్ మీరు అంటున్నారు కాబట్టి నేను పేమెంట్ 15 రోజుల్లో అయిపోద్ది, 15 days లీగల్ వెరిఫికేషన్ చేస్తాను. అడిగి సార్ 9,000కి ఇస్తాను సార్. లేచిపోయాను, ఈ డీల్ కాదులేండి సార్, డబ్బులు మీరు ఆలోచించుకోండి సాయంత్రం వరకు. మీరు ఒకవేళ తీసుకుంటే డబ్బులు రిటర్న్ చేసాను, రిసిప్ట్ అక్కడ నువ్వు ఎక్కడ పోతావు. అట్లా కాదు సార్, ఒక ఛాన్స్ ఇవ్వను సార్, కూర్చోండి. మళ్ళీ వెళ్ళారు, మాట్లాడుకునే సార్ ఎంత మాట్లాడుకున్నావు సార్, 8,750కి ఇస్తున్నా సార్, నా రేటు 7,000, నేను 30% ఎక్కువ ఇస్తున్నాను, తెలిసే ఇస్తున్నా, తెలియక ఇవ్వట్లే. ఇష్టం అయితే 7,000 క్లోజ్ చేయి తీసుకో మెట్లు మళ్ళీ పిలిచికెళ్ళి యాక్సెప్ట్ చేశాడు. అంటే 5,000 రూపాయలది 7,000 కొన్నాను నేను. ఓకే. ఎందుకంటే నాకు ఆ ఇంటి చుట్టూ మా ఫ్యామిలీస్ అందరూ, బ్రదరు సిస్టరు అందరూ, ఒక 50 ఇల్లులు ఉన్నాయి, 3-4 కిలోమీటర్. అందుకని కొనుక్కున్నాను. అంతవరకు స్టోరీ బాగుంది. కట్ చేస్తే ఏమైందంటే రిజిస్ట్రేషన్ అయిపోయి తెలిసింది దానికి పర్మిషన్ లేదని. ఓకే. గ్రామ పంచాయతీ కూడా లేదు దానికి. ఓకే. 50 years ఓల్డ్ హౌస్ అప్పటికే. సో అదేంటో ఇలా బ్రోకరే కొన్నాను అప్పుడు కూడా. నాకు అప్పుడు రియల్ ఎస్టేట్ పెద్ద ఐడియా లేదు, ఏజెంట్ చెప్పలేదు, సబ్ రిజిస్టర్ చెప్పలేదు, డాక్యుమెంట్ రైటర్ చెప్పలేదు, విషర్స్ చెప్పలేదు, సెల్లర్ చెప్పలేదు, ఎవడూ చెప్పలేదు. కొనేసాం. అప్పట్లో 1,00,000 అంటే ఇప్పట్లో కోట్లే. అవును సార్. సో ఇట్లా రాత్రి పడుకుంటే జనరల్గా మనం ఒక మంచి పని చేసినప్పుడు, నీకు పిల్లలు పుట్టినా, జాబ్ వచ్చినా, డిగ్రీ వచ్చినా, కారు కొన్ని హ్యాపీ ఫీల్ అవుతావు కదా, ఇల్లు కట్టుకున్నా. నేను ఆ రోజు 50% హ్యాపీగా నిద్ర పట్టలేను నైట్ అంతా. అరే ఎంత తప్పు చేశానంటే, అప్పట్లో ఆ డబ్బులు అప్పు చేసి తెచ్చాము అని. సో మొత్తం పొద్దుట అయిపోయింది. అనుకున్నాను ఈ రియల్ ఎస్టేట్ ఇంత చీటింగ్ ఉంటుంది, దీని అంతేదో చూద్దాం అని ఒక కసిలాగా అయిపోయింది. అయితే ఒక HR కంపెనీస్ ఉంటాయి, ప్లేస్మెంట్ కంపెనీలు, దానికి బయోడేటా పంపించాను. లక్కీగా ABC కన్సల్టెన్సీ అని ఒక కంపెనీ ఉంది అప్పట్లో, ఇప్పుడు కూడా ఉంది, ఫేమస్. అది 48 hours నాకు ఒక ఆఫర్ తీసుకొచ్చాడు. మంచి 100 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో వైజాగ్లో ప్రాజెక్టు, మంచి పొజిషన్ ఉంది సార్ అంటే, బెంగళూరులో ఇంటర్వ్యూలో ఫేస్ చేసాం, క్లోజ్ చేసాం. నెక్స్ట్ రోజు జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు పనిచేసి 300 కోట్లు బ్యాంక్ లోన్ తెప్పించాం.
ఇంకా అప్పుడు అనుకున్నాను రియల్ ఎస్టేట్ మన దారి వేరే అన్నీ కాదని రియల్ ఎస్టేట్లో ఫిక్స్ అయిపోయింది. ఓకే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు లుక్ బ్యాక్ లేదు. ఓకే. సచిన్ తెండూల్కర్ 10th ఫెయిల్, మీకు తెలుసా లేదు, స్కూల్ డ్రాప్ అవుట్, కానీ 10th సిలబస్లో ఉన్నాడు. నేను 30 సంవత్సరాల ముందు నాకు రియల్ ఎస్టేట్ తెలియదు, ఈ రోజు 1500 వీడియోలు రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. ఓకే. ఇది నా అచీవ్మెంట్. ఓకే. అందుకని ఇంకోటి మీరు ఏంటంటే రియాలిటీ ఆక్సిజన్ ఏంటి అన్నారు. అంటే ఈ పేరు కూడా చాలా అంటే కొత్తగా అనిపిస్తుంది సార్. రియాలిటీ ఆక్సిజన్ ఎందుకు వచ్చింది? రియాలిటీ అంటే రియల్ ఎస్టేట్లో ఆక్సిజన్ ఎందుకు వచ్చింది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మ్యాక్సిమం కంపెనీస్ అంటే ఎస్పెషల్లీ ప్లాటింగ్ కంపెనీస్ అయితే ఏజెంట్ల ద్వారానే పనిచేస్తారు, శాలరీలో పెట్టుకోరు ఎంప్లాయీస్ని. ఒక 500 మంది ఏజెంట్ ఉంటే ఒక 5 మందిని పెట్టుకుంటారు సేల్స్. ఎందుకంటే సేల్స్ ఉంటే 50,000 లక్ష వాళ్ళు బిజినెస్ ఉన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్ సీజనల్ బిజినెస్ సంవత్సరం 3-4 నెలలు ఉండదు. ఆషాఢ మాసంలో ఎవరు కొన్నారు, నెల గంట ముందు ఎవరు కొన్నారు, అట్లా కొన్ని పండుగల్లో పెద్దగా ఊరికి ఏర్పడిన బిజినెస్ ఉండదు. సో అలా పెట్టుకొని చూసుకుంటే ఈ ఏజెంట్ని నేను తయారు చేస్తాను. ఎవరైతే ఏజెంట్ కంపెనీలో జాయిన్ అయ్యి, ఇప్పుడు హైదరాబాద్లో లక్షల ఏజెంట్స్ ఉన్నారు, వేలు కాదు లక్షలు. ఈ ఏజెంట్స్ నేను తయారు చేస్తాను. ఈ ఏజెంట్లు అయితే రియల్ ఎస్టేట్ కంపెనీని మూసేసేయాలి. ఎందుకంటే ఈ 500 ఏజెంట్ పోతే 500 ఎంప్లాయీస్ పెట్టిన శాలరీ బిల్ ఎంత అవుతుందండి? కొన్ని కోట్లలో అయిపోతుంది సార్. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఏజెంట్స్, ఆ ఏజెంట్స్ని ట్రైన్ చేసి సిలబస్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్ చేసి గైడ్ చేసి మెంటర్ చేసి మోటివేట్ చేసి రెడీమేడ్ టు ఈట్ ఫాస్ట్ ఫుడ్. ఓకే. ఇప్పుడు హోటల్కి వెళ్తే రెడీ ఉంటుంది, ఫుడ్ ఇచ్చేస్తాం. ఓకే. అందుకనే వీళ్ళు ఒక ఊపిరి లాంటి వాళ్ళు కంపెనీకి అని చెప్పి ఆక్సిజన్. అంటే రియల్టర్ అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ట్రైనింగ్ ఇచ్చి ప్రొఫెషనల్గా చేసి పంపిస్తే అది ఒక ఆక్సిజన్ కంపెనీ మరి కంపెనీ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఓకే. నేను కార్పొరేట్ మెంటరింగ్ చేస్తాను, ఇండివిజువల్ ట్రైనింగ్ చేస్తాను. సో రెండిట్లో మనం ఆక్సిజన్ ఫీల్ చేస్తాం. ఎందుకంటే మీరు మిమ్మల్ని 3 నెలలు మార్చేస్తాను నేను. మీ పని చేసుకుంటూ బిజినెస్ చేసుకుని దాదాపు 35 మంది అమ్మాయిలు లాంచ్ చేశాను యాంకర్గా, 15 మంది అబ్బాయిలు లాంచ్ చేశాను. నా ప్రొఫైల్ చూసి జూనియర్ యాంకర్స్ అయితే చెమటలు పట్టి వెళ్ళిపోతారు ఫస్ట్ టైం అయితే. నా ప్రొఫైల్ చూడగానే వాళ్ళు చదవడానికి డౌట్ పడతారు. సో ఆ విధంగా ఏంటంటే అది ఒక ప్యాషన్గా చేసుకొని 1,00,000 మందిని ట్రైన్ చేయాలి. 1,00,000 మంది అంటే ఫ్యామిలీ 3-4 తీసుకుంటే 5,00,000 మంది నా అంబరేలా కింద బతకాలి. ఇంతవరకు మన సొసైటీ అంటే తీసుకుంటూ వచ్చాం. అట్లా కొంత ఇస్తే బాగుంటుంది, ఇచ్చేవాడు పోసినప్పుడు హై ఉంటుంది, తీసుకునేవాడు పోసినప్పుడు లో ఉంటుంది. కొంతకాలం మేము కూడా తీసుకున్నాం, శాలరీలు అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ఏదైనా మన పేరు మీద ఏదైనా ఒకటి చేద్దాం, కంట్రిబ్యూట్ చేద్దాం సొసైటీకి. అట్లే 26,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, ఓనర్స్ కానీ కస్టమర్స్ కానీ. అది కూడా 1,00,000 మంది తీసుకెళ్ళాలి. అంటే నా వల్ల ఇంతమంది ఈ కస్టమర్లు అందరూ లాస్ అవ్వరు. ఇప్పుడు మార్కెట్లో రియల్ ఎస్టేట్ అంటే పెట్టిన పేరు చీటింగ్. అవును సార్. రియల్ ఎస్టేట్ రియాల్టర్ అనగానే చీటింగ్, అదో భయం అవుతుంది, అలజడి. సో దాన్ని దూరం చేయడానికి ప్రయత్నంలో ఇంతవరకు వచ్చాను. దాదాపు ఇప్పుడు 25 మీ మీడియా వాళ్ళు సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. 25 ఛానల్స్లో మాట్లాడుతున్నాను. మేజర్ ఛానల్స్ అన్నింటిలో రియల్ ఎస్టేట్ మొదలుపెట్టిన ఘనత నాకు ఉంది. నిన్న కూడా ఒక ఛానల్లో రియల్ ఎస్టేట్ మొదలుపెట్టాను. మీ ఛానల్లో కూడా నేనే మొదలు పెడతాను, నా అదృష్టం అది. సో ఎందుకంటే ఇది డబ్బు కోసం కేవలం చేసే పని కాదు. మనం అనుకున్న ఒక దశ, ఒక దిశ, ఒక రోల్ క్లారిటీ, ఒక గోల్ క్లారిటీ పెట్టుకొని వెళ్తున్నాం. మనం ఎంతవరకు చేయగలం అంతవరకు వీలైనంత వరకు చేద్దాం అనే తపన ఉంది. ఒక్క ఫ్లోర్ మీద 500 నుండి 1000 మంది కూడా ట్రైనింగ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఒకటే ఫ్లోర్లో 20 నుండి 60 దాకా మనుషులు ఉంటారు, ఏజెంట్స్ వయసు ఏజ్తో. నీకు ట్రిపుల్ అంటే ఏంటి తెలుసు మీకు? అంటే రీజనల్ రింగ్ రోడ్. ఇంకా సినిమా ఉంది ఒకటి, ఇంకా రఘురామరాజు. ఇంకొక ట్రిపుల్ అని కొత్తగా చెప్తాను, వినండి, మీరు ఆనందిస్తారు. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఏంటి తెలుసా? ఈ మూడింటికి ఏ అర్హత అక్కర్లే, కావాలా? రౌడీజానికి అవసరం లేదు, రాజకీయానికి అవసరం లేదు, రియల్ ఎస్టేట్ కూడా అవసరం లేదు సార్. నిజమే. అంటే ఏదో ఎడ్యుకేషన్ చదవాలి, లేకపోతే ఎక్కడో మనం ఎక్స్ మినిస్టర్ చెప్తున్నాడు, సైంటిస్ట్ అవ్వాలంటే చదువుకోవాలి, చార్టెడ్ అకౌంట్ అంటే చదువుకోవాలి, గేమ్ ఆడాలంటే స్పోర్ట్స్లో ట్రైన్ అవ్వాలి. రాజకీయంలో, రౌడీజంలో ఏది అక్కర్లేదు, ఎవడైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో అది పరిస్థితి. సో బై గాడ్ గ్రేస్ మంచిగా మార్కెట్లో యాక్సెప్ట్ అయింది, బ్రాండ్ ఉంది. మనం ఏంటంటే ఏ బిల్డర్ని కానీ ఏ ఏజెంట్ కానీ ప్రమోట్ చేయం మార్కెట్లో, యూట్యూబ్లో. ఎందుకంటే నేను సపోజ్ చాలా మంది అడుగుతారు, సార్ మీ ప్రాజెక్ట్ ఉందా అని అడుగుతారు. నా ప్రాజెక్ట్ పెట్టుకుంటే అందరిని అక్కడే పంపిస్తారు కదా, మంచిదనే చెప్తాను. అందుకని నేను పెట్టుకోలేదు. నేను ఏ బిల్డర్ని ప్రమోట్ చేయను, యూనిక్ అంటే బయాస్ లేకుండా చెప్తాను, ఇది కొనాలా కొనొద్దా. నేను చెప్పే ముందు ఆలోచిస్తాను, అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఫిజికల్గా గ్రౌండ్ చెక్ రియల్ చేసాం, రేరా ఉందా, డిటీసీ ఉందా, హెచ్ఎండి ఉందా, బఫర్ జోన్ ఉందా, ఎఫ్టీఎల్ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. 10 ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతుంది. 5,000 లిటిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో కస్టమర్ జీవిత కాలంలో ఒకసారి కొనుక్కుంటాడు, లేదా 2 సార్లు కొనుక్కుంటాడు. ఆ ఒక్కసారి కొనుక్కుని కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వదు, జీవితాంతో నేను తిడతాడు. అవును సార్. కమిషన్ నీకు వస్తుంది, బట్ ఆ తిట్లు పడతాయి కదా, ఆ వచ్చే చిన్న కమిషన్ కోసం మన జీవితం ఖరాబ్ కదా ఎవరైతే. అందుకని నేను అది మొదలు పెట్టాను.
అందరూ ఓనర్ సహకారం, మా కొలీగ్స్ కానీ, మా ఏజెంట్స్ కానీ, మీ మీడియా కానీ, ప్రాపర్టీ ఓనర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, వీళ్ళందరూ సపోర్ట్తోనే ముందుకెళ్తాను. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకెన్నో మరిన్ని విజయాలు సాధిస్తాను అనుకుంటున్నాను. ఓకే, మీరు అంటే చాలా మందిని ట్రైన్ చేసినా అని చెప్తున్నారు సార్. నిజంగా ఒక ఏజెంట్ను ఎట్లా ఎన్నుకోవాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ వరకు రీచ్ కాకపోవచ్చు, ఎక్కడో దూరం ఉంటారు. నిజంగా అంటే మీ ద్వారా వాళ్ళకి ఏం చెప్తారు? ఒక ఏజెంట్, గుడ్ ఏజెంట్ను మీరు ఎట్లా ఎన్నుకోవాలి? ఫస్ట్ ఇక్కడ నేను చెప్పేది అంటే ఇన్వెస్టర్ కానీ బయర్ కానీ 2 విషయాలు క్లారిటీ ఉండాలి. మీ బడ్జెట్ ఎంత? ఓకే, చాలామందికి క్లారిటీ ఉండదు. ఒళ్ళో పడిన దల్లో వచ్చి ఎంత పడితే ఎంతైనా పర్లేదు అంటాడు. అంటే ₹1,00,00,000 వేరు 10 కోట్లు వేరు కదా, 2 ఇల్లులే. రెండోది ఏ ఏరియాలో కావాలి, లొకేషన్. మూడోది ఏ సెగ్మెంట్లో కావాలి, ఫ్లాటా, ప్లాటా, విల్లా. ఓకే, ఈ 3 క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ పర్పస్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఉండడానికి కొనుక్కుంటున్నారా, ట్రేడింగ్ కొనుక్కుంటున్నారా, రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటున్నారా, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటారా. ఈ 4 అడ్వైజ్ వేరేగా ఉంటాయి. ఓకే, ఈ 2 క్లారిటీ ఉంటే అప్పుడు మీరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో వేలలో లక్షలు ఉన్నారు. కనీసం 10-15 సంవత్సరాలు అనుభవం ఉన్న వారి దగ్గరికి మాత్రం వెళ్ళండి. ఒకటి. ఓకే, ఓకే, ఒక్క ఏజెంట్ చూసి సెలెక్ట్, 2-3 ఏజెంట్స్తో మాట్లాడండి. వీడి ప్లస్ వీడి మైనస్, వీడి ప్లస్ వీడి మైనస్, అందరికీ ప్లస్ మైనస్ ఉంటాయి. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన అంటే ఒక ఏజెంట్ ఎన్నుకునేటప్పుడు నేను కొనే సెగ్మెంట్లో, నేను కొనే ఏరియాలో నీకు అనుభవం ఉందా లేదా, అవగాహన లేకపోతే ఇప్పుడు మీరు ఎల్బీ నగర్లో ఎక్కడ ఉన్నారు, మీరు బంజారాస్ చెప్పండి, ఎక్కువ చెప్పలేకపోవచ్చు. ఎల్బీ నగర్ చెప్పినంత ఇక్కడ చెప్పలేరు. వీడియోలో అక్కడ చెప్పండి, నేను చెప్పలేము అక్కడ కూడా. రెండోది, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాడు మార్కెట్లో, ఈయన ఓనర్స్ కానీ కస్టమర్ రిఫరెన్స్ ఉన్నాయా, వెబ్సైట్ ఉందా, విజిటింగ్ కార్డు ఉందా, అటా ఉందా, పతా ఉందా, ఈయన లేకపోతే టీం ఉందా, అంటే వెబ్సైట్లో ఏం పెట్టాడు, ఏ సర్వీసెస్ ఉన్నాయి, క్రెడెన్షియల్స్ ఎట్లా ఉన్నాయి, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఎఫ్ఐఆర్ కేసు ఉన్నాయా, రేరా లైసెన్స్ ఉందా, ఇలాంటి పాయింట్లన్నీ ముఖ్యంగా అడగాల్సింది. మీకు ఆయన పెట్టుకుంటే ఆయన ద్వారా వచ్చే వాల్యూ ఎడిషన్ ఏంటి, ఓకే, ప్రైస్ మంచిగా ఇప్పించగలరా. ఓనర్స్ కూడా కొంతమంది కస్టమర్కి ఎక్కువ చెప్తారు, ఏజెంట్ తక్కువ చెప్తారు. అంటే సర్వీస్ రెగ్యులర్గా తెస్తాడు కాబట్టి 10% పోయినా పర్లేదండి. ఇలాంటివన్నీ చూసుకొని ఆ ముగ్గురులో మాట్లాడేదంటే తెలుసు, ఒక అరగంట మాట్లాడితే తెలిసిపోతుంది, కొద్దిగా ఎంతో కొంత వస్తుంది. దాని మీద తీసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోలేదు 400 తెలుసు మేము గైడ్ చేస్తాం. నా దగ్గర నేను డైరెక్ట్ అంటూ చేయను, నా ప్రాజెక్ట్స్ అంటే ఏం లేవు. నా దగ్గర ట్రైన్డ్ ఏజెంట్స్ ప్రొఫెషనల్గా ఉన్నారు, వాళ్ళని అటాచ్ చేస్తాం. వాళ్ళు మీరు డైరెక్ట్ మీరు మాట్లాడుకొని నా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది, నేను గైడ్ చేస్తాను, ప్రాజెక్ట్ అప్రూవ్ చేస్తాను. ఓకే, ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చాలా తీసుకొస్తున్నారు. అంటే ఏదో తక్కువగా వస్తున్నాయి, ప్రీ లాంచ్లో తీసుకోండి మీకు తక్కువ రేట్లు వస్తాయి, ఆఫ్టర్ ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాత రేట్లు పెరుగుతాయని. నిజంగా అటువంటి వాటిని మనం నమ్మొచ్చా? దాంట్లో నిజంగా పెట్టుబడి పెట్టి 120% నో, ఒక క్షణం కూడా ఆలోచించారు. ఇప్పుడు అన్నీ అదే నడుస్తుంది, మీరు డైరెక్ట్గా నో చెప్తున్నారు ఎందుకు గురించి? అంటే చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు కదా. ఓకే, ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడినా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ ఎవరికి? అరిటాక్ లాస్ సార్. ట్రైన్ ముందు బాలకృష్ణ నిలిచినా, బాలకృష్ణ గారు ట్రైన్ ముందు నిలిచినా లాస్ ఎవరికి? ట్రైన్ క్లాస్ అది సింపుల్. సో ఏంటంటే నేనేమంటే సింహం నవ్వేది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. ఫోటోలో నువ్వు ఉండవు, సింహమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రీ లాంచ్లో టెంప్ట్ చేస్తారు. ఓకే, మీకు 10,000 7,000కి ఇస్తాను. అవును సార్. మీరు 3,000 చూసుకుంటే ఆయన 7,000 చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు 3,000 కోసం చూస్తారు, ఆయన 7,000 కోసం చూస్తారు. ఏది ఎక్కువ? అదే అంటే ఆయన 0 నుంచి 7 పెట్టిండు, మనమే 3,000 చూసుకుంటాం. కోతివిల్లుకి అటువంటి వేసినట్టు ఉంటుంది. నేను అనేది ఏంటంటే ప్రీ లాంచ్ పెట్టింది పేరు మోసం. ఓకే, బిల్డర్ దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర కలెక్ట్ చేయడం బోర్డు ఇస్తారు. గత 1 yearలో 15 కంపెనీలు దాదాపు 10,000 కోట్లు కలెక్ట్ చేసి వెళ్ళిపోయినాయి. నిన్నగా మొన్న కూడా కంపెనీ, పెద్ద కంపెనీలు కూడా. సో ఎందుకు మీకు హైదరాబాద్లో ప్రాజెక్టులు కరువు ఉన్నాయా, ఆంధ్రాలో ప్రాజెక్ట్స్ కరువు ఉన్నాయా? అంటే బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ కావచ్చు, ఒక ఇన్వెస్టర్ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, అరే ఒక 10 రూపాయలు తక్కువకి వస్తుందంటే పోయి ఎగబడి కొనే మెంటాలిటీ, దాన్నే వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు అయినా ఫ్రీగా వస్తే ఫెనైల్ కూడా తాగుతారు, ఫెనైల్ అయితే చచ్చిపోతుంది. అవును, ఎవరైతే రెచ్చిపోతాడో చచ్చిపోతారు. సో ఫ్రీగా వచ్చిందని అన్నిటికీ ఆశపడకండి. ఏదైతే ఫ్రీగా వస్తుందో 2 సార్లు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఒక సోనీ అనే కంపెనీ ఉంది, ఇండియాలో ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటుంది. అవును సార్, తెలుసు కదా మీకు. అవును, అది వేరే కంపెనీస్, కంపెనీ పేరు చెప్తే బాగుండదు. నువ్వు అడిగితే ఇస్తాడు, అడగకపోతే ఇడు. అవును, బాటావాడు ఉన్నాడు, రేటు తగ్గి నువ్వు డిస్కౌంట్ ఇస్తాడా? ఇవ్వరు. రేమండ్స్ ఉన్నాడు, వస్తుందా? లూయిస్ ఫిల్పీ ఇవ్వరు, వాళ్ళ రేట్లు ఫిక్స్డ్ ఉంటాయి. నీకు ఇస్తుంటే కొను. నాకు జంక్ పీపుల్ అయితే కొనేవాడు, నేను లూయిస్ ఫిల్పీ నీ సింబల్ ఉంటుంది, లూయిస్ ఫిల్పీకి వెళ్తాను, క్రౌన్ సింబల్. 10 మందో 9 మందో కొంటారు, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది స్టోర్, కానీ బిజినెస్ చేస్తూనే ఉంటాడు. అదే మీరు బ్రదర్స్, బొమ్మన్న ఇవన్నీ ఉన్నాయి కదా, అందరికి వెళ్తే కొనేవాళ్ళతో 10 మంది కొంటే 100 మంది వెళ్తారు అక్కడ. ఇక్కడ కూడా ప్రీ లాంచ్ అనేది ఒక తల్లిని, మదర్ని 9 నెలలు బదులు 8 నెలలకి అన్నది అనుకోండి, ఆవిడ 1 month బాధ చెప్పమంటే చెప్తుంది. ఓకే, పీటీ ఉషాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ అడిగితే చెప్తుంది. అవును,
ఒక స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్ 1 year వాల్యూ ఫెయిల్ అయితే అంటే ప్రీ లాంచ్ అంటే ఏమీ రెడీ లేదు, అప్రూవల్ లేదు, డిటీసీపీ లేదు, రేరా లేదు, ఏమీ లేకుండా గ్రౌండ్ 5% 10% ఇచ్చి తీసుకొని జీపీ రాయించుకుంటారు. దాని అర్హత ఏముంటుంది? ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే 3 సంవత్సరాలు 10,000 అమ్ముతాం, ఇప్పుడు 7,000 అమ్ముతున్నాం అంటారు. రేట్ ఎక్కువైనా ఒక 1,000 రూపాయలు ఎక్కువైనా అన్ని పర్మిషన్ వచ్చి వర్క్ స్టార్ట్ చేసే కొనుక్కోవడం మొత్తం మేలు. ఇంకా 50% అయితే ఇంకా మంచిది. ఓకే. ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు ఇస్తాడా లేదని మనకు తెలియదు. జనరల్గా ఏమంటే ప్రీ లాంచ్లో డబ్బులు తీసుకుంటే 30 days to 90% కట్టేయాలి. 3 సంవత్సరాల ప్రాజెక్ట్ 36 నెలలు 1 నెలలో కట్టాలి. ఓకే. కట్టినంత వరకు నీకు సన్నీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. కట్టిన తర్వాత కోడలు కంటే డాష్. ఓకే. కాబట్టి ప్రీ లాంచ్ దగ్గరికి వెళ్ళకపోవడమే అత్యుత్తమం అంటారు. యాజ్ పర్ రేరా మనం ప్రీ లాంచ్లో కొనకూడదు, అమ్మకూడదు, బ్రోచర్ కూడా వేయకూడదు. ఓకే. ఇప్పుడు ఇంకోటి కూడా సార్, ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ పక్కకు పెడితే ఇప్పుడు ఇంకోటి కూడా ఈ హైరేజ్ కల్చర్ బాగా వస్తుంది. ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ అవి ఇవి అని చాలా మంది, కాకపోతే అక్కడ రేట్స్ కూడా చాలా విపరీతంగా ఉంటున్నాయి కదా సార్. అంటే ఆ రేంజ్లో పెట్టి అవి కొనొచ్చా నిజంగా? అంటే ఇది టేస్ట్ అండి, పర్సెప్షన్. ఇప్పుడు ఒకప్పుడు మన పల్లెటూరులో చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది. అవును. సెకండ్ ఫ్లోర్ కూడా ఉండేది కదా, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉండేది కదా. తర్వాత స్లోగా డూప్లెక్స్ హౌస్లు వచ్చాయి, తర్వాత ట్రిప్లెక్స్ వచ్చింది, తర్వాత హైరేజ్ వచ్చింది. హైరేజ్లో అనేది వెస్ట్రన్ కల్చర్. ఓకే. మన వెస్ట్రన్ కల్చర్ మన కల్చర్ కాపీ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఫారెన్ లేడీస్ ఇండియన్ చీరలు కట్టుకొని పెళ్లి చేసుకుని నడిపిస్తాం. మార్కెట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళ గుళ్ళు కట్టించుకుంటారు అక్కడ. ఎవరు? మన ఫారినర్స్. బాలాజీ గుడి, సాయిబాబా గుడి, లేదా గణేష్ గుడి అని. మనం నుంచి క్లబ్లకి వెళ్తున్నాం, పబ్లికి వెళ్తున్నాం. ఇది ఒక విచిత్రం. సో కాకపోయినా ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? పాపులేషన్ పెరుగుతుంది. ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి పెరగదు. అది 50 సంవత్సరాల ముందు ఈ సోమరావు గారు చెప్పారు, నేను చెప్పలేదు. నాకు శోభన్ బాబు మంచి ఇన్వెస్టర్ కదా సార్. ఆయన వన్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీలో టాప్. అవును. ఆయన చనిపోయిన కొన్ని వేల కోట్లు ఉంది. చాలా మందికి సజెషన్, తమిళనాడులో 5% కొనేసి చాలా మందికి సజెషన్ ఇచ్చారంట. మురళీమోహన్ గారు, చాలా మంది, మురళీమోహన్ గారు ఆయన చెప్పారు నా ఫంక్షన్ వచ్చినప్పుడు. అవును. సో 50 సంవత్సరాల క్రితం పాపులేషన్ 20-30 ఎంతో ఉండే కోట్లు, ఈరోజు 150 కోట్లు అయింది. భూమి మాత్రం అంతే ఉంది. తాతగారు ఉన్నప్పుడు ఎకరాల్లో కొనుక్కునేవాళ్ళు. అట్లనే మన నాన్నగారు వచ్చినప్పుడు గజాల్లో కొనుక్కుంటారు, మేము ఇప్పుడు అడుగులో కొనుక్కుంటున్నాం. మన కొడుకులు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు, మనోళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు, మునిమనోళ్ళు వచ్చేసరికి మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. భూమి పెరగదు. సో ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉందో రేటు పెరిగిపోతుంది. ఓకే. ఎక్కడైతే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు తక్కువ ఉంటుంది. అది ఫండమెంటల్ లా. ఓకే. సో హై రేజ్ ఏమవుతుందంటే 2 ఎకరాల్లో 50, 60, 70, 80, 90 అద్దెలు వేసేస్తున్నారు. తెలంగాణలో ఒక బెనిఫిట్ ఏంటంటే FSI అంటారు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అది రేషియో లిమిట్ లేదు. ఓకే. అట్లే మనం బెంగళూరు, చెన్నైలో లిమిట్ ఉంది 30-40 ఫ్లోర్లు కంటే మనం 100 ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు. ఆల్రెడీ హైదరాబాద్లో సాస్ క్రౌన్ అని 60 ఫ్లోర్లు టవర్ వచ్చేసింది. ఇప్పుడు రానున్న రోజుల్లో 70-80 ఫ్లోర్లు కూడా. సో పైకి వెళ్తున్న కదా చాలా మంది తెలుసుకుంటే కాస్ట్ చాలా. ఇప్పుడు 5వ ఫ్లోర్లో 1,50,00,000 ఉంది అనుకోండి, 40 ఫ్లోర్కి వెళ్తే 3 కోట్లు అవుతుంది. అవును. హైట్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతుంది. తర్వాత నార్త్ ఈస్ట్ పెరుగుతుంది, లేక్ వ్యూ పెరుగుతుంది, క్లబ్ వ్యూ పెరుగుతుంది, పార్క్ వ్యూ పెరుగుతుంది, కొన్ని ప్రీమియర్ ఛార్జెస్ ఉన్నాయి. సో అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది కొంతవరకు. హైట్లలో వెళ్ళి వెంటిలేషన్ బాగుంటుంది. పొద్దుటారిని సాయంత్రం లైట్లు వేయక్కర్లేదు. కానీ డేంజర్ అంటే లేకపోతే పవర్ డ్రాప్ అయింది అనుకోండి, జనరేటర్ బ్యాకప్ అది డ్రాప్ అయింది అనుకోండి, అటు కిందకి దిగలేడు. ముసలి ఉన్నది అవ్వదు. ఒకవేళ అయితే పైన కొంతమంది చూసి కళ్ళు తిరుగుతాయి కిందకి, కొంతమంది లేడీస్ కానీ జెంట్స్. బస్సులో వెళ్తే వాంతులు వచ్చినట్టు పైన ఇలా చూసి కళ్ళు గిరగలు తిరుగుతాయి. తర్వాత చాలా జనం విపరీతంగా ఉంటారు, పొల్యూటెడ్ అనిపిస్తుంది. నాకు జనరల్ పొల్యూషన్ అంటే 2,000 మంది, 3,000 మంది, 4,000 మంది అంటే ఒక పెద్ద అదొక టైప్లో ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అనిపిస్తుంది. సో ఎవరి కల్చర్ వాళ్ళు. కొంతమంది హై రైజ్ ఇంపార్టెంట్, కొంతమంది ఇప్పుడు నాకు హై రైజ్ ఇంట్రెస్ట్ లేదు, ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాను. చూసారు కదా ఎంత కూల్గా ఉంది ఇంట్లో, కాముగా. అపార్ట్మెంట్లో ఛాన్స్ లేదు నీకు. ఎవడొకడు కొడుతూ ఉంటాడు, ఎవడొకడు వస్తుంటాడు, ఏదో ఒకటి అవుతుంటుంది, పెళ్ళి అవుతుంది, ఫంక్షన్ అవుతుంది. సో హై రైజ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే క్లారిటీ, మొత్తం ప్రపంచం హైదరాబాద్ మొత్తం కనిపిస్తాను 50 ఫ్లోర్ ఎక్కితే. కానీ దానికి ఉన్న ఎప్పుడైనా పవర్ పోయి మెట్లు ఎక్కాలంటే నీకు తాతలు కనిపిస్తారు, ఎక్కలేవు నువ్వు, లిటరీ కింద కూర్చోవాలి. ప్లస్ ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, గేటెడ్ కమ్యూనిటీ, జాగింగ్ ట్రాక్, మెడికల్ అన్ని రకరకాలు అవన్నీ ఫెసిలిటీ. ఇండివిజువల్ అవసరం ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం. ఎవడెప్పుడు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. నీకు ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ కాబట్టి బయటకు వెళ్ళాలి, రిసార్ట్కి వెళ్ళాలి, అది క్లబ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్, ఇక్కడ రేట్ ఎక్కువ. ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే రేట్ ఎక్కువ, ఫ్లాట్ రేట్ తక్కువ. ఫ్లాట్లో సెక్యూరిటీ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ ఉండదు. అక్కడ అన్ని అమ్యూనిటీస్ విత్ ఇన్ ద కమ్యూనిటీలో ఉంటాయి. ఇక్కడ ఇదేంటి పెద్దానికి సినిమాలకు వేరు, హాస్పిటల్ వేరు, కాలేజ్ వేరు, స్కూల్ వేరు.
సో దేనికి ఉన్నటువంటి దానికి ఉన్నాయి. సో అది మనస్తత్వం ఇండివిజువల్ పర్సన్, నీకు నచ్చేది నాకు నచ్చవచ్చు, నాకు నచ్చేది అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఓకే. సో దాన్ని బట్టి డెసిషన్. బట్ ఏదేమైనటికి నీళ్ళు స్కేర్సిటీ వచ్చే ప్రాబ్లం ఉంది అమ్యూనిటీస్. ఎందుకంటే ఒకే దగ్గర అన్ని నీళ్ళు ఆల్రెడీ నీళ్ళు కొనుక్కుంటాం మనం బంజారా జూబ్లీస్. రెండోది మెయింటెనెన్స్ చాలా ఎక్కువైపోద్ది గేటెడ్ కమిటీలో. విల్లాస్ కానీ హైరేజ్ కానీ మెయింటైన్ చేయడానికి చాలా మంది వర్కర్స్ కావాలి కదా. సో ఇక్కడ మామూలు ఇప్పుడు ఈ ఇంటికి ఒక 6,000 7,000 అవుతుంది, అక్కడ 15,000 20,000 30,000 కూడా అవుతుంది. అది బర్డెన్ ఉంటుంది. 30,000 అంటే ఒక జీవితమే గడిచిపోదు కొంతమందికి. ఓకే. ఇప్పుడు ఒకటి సార్, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫ్లాట్ బెటరా ఇటువంటిది ల్యాండ్ బెటరా, ఏది బెటర్ సార్? ఇది ఆన్సర్ అన్నిటికీ వేరే ఆన్సర్ అండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, మీరు అసలు దేనికోసం కొనుక్కోవాలనుకుంటారు దాని మీద ఆధారపడి. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సార్, ఆయన దగ్గర ఆయన జీవితాంతం కష్టపడ్డాయి ఒక 50 lakhs 1 crore rupees ఉన్నాయి. దాన్ని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఆయనకు బెనిఫిట్ అవుతుంది? అదే దానికి ముందు నాకు ఇంకొక ఆన్సర్ చెప్పాలి. ఆయన ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాడు? ఉండడానికా? ఓకే. రెంటల్ కోసమా? అంటే ఆయన మల్టీపర్పస్ కావచ్చు సార్. నేను ఉండాలి, మల్టీపర్పస్ ఉన్నారు. 2 గుర్రాలు మీద సవారీ చేస్తే పడిపోతా కింద. ఆ 50 lakhs తీసుకుపోయి ఆయన ఇండివిజువల్ ఇల్లు మీద పెడితే బెటరా, ఫ్లాట్ మీద పెడితే బెటర్? ఫస్ట్ ఇండివిజువల్ ఇల్లు రాదు నీకు 50 లక్షలు సిటీలో. ఏదో లోన్ తీసుకుంటారు, ఏదో ఒకటి చేసి అప్పుడు వాల్యూ పెరుగుతుంది. వాల్యూ రెండు క్లియర్. 50 లక్షలు ఆయన దగ్గర ఉంది. వాల్యూ పెరిగే పరంగా ఏది బెటర్? ఇప్పుడు నీ దగ్గర ఒక 40-50 లక్షలు ఉంది అనుకోండి, సిటీలో మీకు ఫ్లాట్ అంటే మెయిన్ సిటీలో ఫ్లాట్ కానీ విల్లా కానీ రాదు. అంటే మీరు సిటీకి దూరంగా వెళ్ళాలి, అవుట్స్కట్కి వెళ్ళాల్సి వస్తుంది. 50 RRR నుండి ORR మధ్యలో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. గజం 15,000 20,000 25,000. సో అప్పుడు ప్లాట్ కొనుక్కుంటే 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది, 10 సంవత్సరాలు 5-6 times అవుతుంది. ఒకవేళ ఆయన సిటీలో ఉండాలనుకుంటే అది సిటీలో ఉండాలనుకుంటే రాదు. ఏ గల్లీలో మోరీ దగ్గర నాలా దగ్గర గేవాడి పక్కన దొరుకుతుంది. చాగిబెట్లో ఉంటాయి చిన్న డబ్బాలు, 1000 square feet ఎంత 3 bedroom అనిపించారు. మంచం వేస్తే నువ్వు నాలుగు అది కొనుక్కోలేనప్పుడు అప్రిషియేషన్ చూడకూడదు. నువ్వు వాడుకునేటప్పుడు అప్రిషియేషన్ చూడకూడదు, వాడుకోలేనప్పుడు అప్రిషియేషన్ చూడాలి. ఓకే. రెంటల్ ఇన్కమ్ కూడా అడ్వైస్. ఎందుకంటే ₹1,00,000 పెట్టి నువ్వు ఫ్లాట్ కొనుక్కుంటే 20,000 రెంట్ వస్తుంది. దాని బదులు ప్లాట్లు ఏంటంటే వర్జీ అని ఉంటుంది, సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని ఉండదు. ఫ్లాట్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొంత టైం అయిన డిప్రిషియేట్ అయిపోద్ది. ఫ్లాట్ ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు హోల్డింగ్ కెపాసిటీ ఉంటే దూరంగా వెళ్ళి మంచి అప్రూవ్డ్ ప్లాట్ తీసుకోవడం బెటర్. ఓకే. ఇంకా దాంతో సార్ ఒక లొకేషన్ ఎట్లా, ఇప్పుడు మీరు అన్నట్టు లొకేషన్ ఎట్లా చూజ్ చేసుకోవాలి? ఒక ప్లాట్ కొననికినా కానీ లేకుంటే లొకేషన్ అనేది ల్యాండ్ కొననికే కానీ. ఇప్పుడు లొకేషన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ అంటే డెఫినేషన్ అంటే ప్రాపర్టీ లొకేషన్ ఇది మనం వర్ణించేది. ఓకే. అంటే ఎప్పుడైనా నువ్వు తీసుకున్న లొకేషన్ బట్టి డెవలప్మెంట్స్ ఉంటాయి, డెవలప్మెంట్ బట్టి అప్రిషియేషన్ ఉంటుంది. ఇప్పుడు బంజారాహిల్స్ నేను తీసుకోవద్దు అంటున్నాను, నేను ఒక పర్పస్ ఇక్కడ ఉన్న వాళ్ళ పర్పస్ వేరు. ఐఏఎస్ ఆఫీసర్స్, IPS ఆఫీసర్, మినిస్టర్స్, MLAs, MIC అందరూ ఉంటారు. వాళ్ళ ఎఫోర్డబిలిటీ ఉంటుంది, మనకి ఎఫోర్డబిలిటీ అంత ఉండదు కదా నార్మల్ పర్సన్కి. అప్పుడు ఏం చేయాలంటే మీరు లొకేషన్ షాద్ నగర్ ఉంది, ఆ లొకేషన్లో గత 10 సంవత్సరాలుగా ఏం డెవలప్ అయింది, రానున్న 10 సంవత్సరాలు ఏం డెవలప్ కాబోతుంది, ఓకే, ఈ 2 చెక్ చేసుకోవాలి. అది మీ వల్ల కాకపోవచ్చు అప్పుడు ఏజెంట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే గత 10 సంవత్సరాల రేటు అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు కేసీఆర్ గారు రాకముందు ₹10 ఉంది, ఈరోజు ₹100 అయిపోయింది కదా. ఈ ₹100 నెక్స్ట్ ₹1000 అవుతుంది లేదని చూసుకోవాలి. సో అలాంటి లొకేషన్ అంటే లొకేషన్కి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఎయిర్పోర్ట్ ముందా మాట్లాడడం, వరంగల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, బస్ స్టేషన్, మెట్రో స్టేషన్, చెన్నజార్ స్వామి, షాద్ నగర్ ఎవరికి అనుకోండి, షాద్ నగర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అయింది, వన్ అడ్వాంటేజ్. తర్వాత ORRకి చాలా దగ్గర ఉంది, RRRకి చాలా దగ్గర ఉంది. తర్వాత లెఫ్ట్ సైడ్ చెన్నజార్ స్వామి ట్రస్ట్ ఉంది, రైట్ సైడ్ మెడిటేషన్ సెంటర్, కన్నా మెడిటేషన్ సెంటర్ ఉంది. 4 ఇండస్ట్రీ, కొత్తూరు, నందిగామ, బాలానగర్, మేక కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. అట్లానే పోలేపల్లి సెజ్ ఉంది, జడ్చర్లలో వరకు స్పెషల్ SEZలు వస్తున్నాయి. ఇవన్నీ అంటే రానున్న రోజుల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఇండస్ట్రీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, జాబ్స్ వస్తాయి, శాలరీ వస్తుంది, కొనుక్కుంటారు. ఇది ఈ విధంగా చెక్. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అక్కడ అన్నీ లేవు, ఇవన్నీ ఈ మధ్యలో వచ్చాయి. నెక్స్ట్ రానున్న 10 రోజుల్లో 6 lane ట్రాక్ అయిపోతుంది. తర్వాత ఇంకా హైవే, రైల్వే కదా, హైవే రోడ్డు, రైల్వే కూడా డబల్ అవుతుంది, హైవే కూడా డబుల్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయాలి, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇన్ని ఇండస్ట్రీలు, ఇంత రిలయన్స్, మైక్రో, అమెజాన్, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వస్తున్నాయి. ఇది డెవలప్మెంట్. ఒక లొకేషన్ చూసుకుని అలా చూసుకోవాలి. గత 10 సంవత్సరాలు ఏమైంది, 10 సంవత్సరాలు ఏమవబోతుంది, ప్రైవేట్గా ఏమవుతున్నాయి, వెంచర్లు ఏమవుతున్నాయి, గవర్నమెంట్ ఏమొస్తున్నాయి, అవన్నీ చూసుకుంటే మీకు ఈజీ. అది సార్ చెప్పే దాని ప్రకారం మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక లొకేషన్ ఎలా చూజ్ చేసుకోవాలి, లొకేషన్ చూజ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఒక మంచి ఏజెంట్ని చూజ్ చేసుకోవడం కూడా అంత మంచి ఇంపార్టెంట్. అవన్నీ చూసుకున్న తర్వాతనే మీ ఇన్వెస్ట్మెంట్ను బట్టి మీరు
ఇన్వెస్ట్ చేయండి. అంటే మీ డబ్బు ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీకు పర్పస్ దేనికోసం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో మీకు అది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ రామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ.